ఏం ముహూర్తానయిందో ఏమో కానీ మూవీ రిలీజ్ నుండి అల్లు అర్జున్కి అస్సలు కలిసి రాలేదు. ఒకవైపు మూవీ రికార్డులని బద్దలు కొడుతూనే మరోవైపు అల్లు అర్జున్ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. విడుదల రోజున జరిగిన తొక్కిస్లాట్లో ఒక మహిళ మరణించడంతో ఈ ఇష్యూలో అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం, మళ్లీ బెయిల్ మీద బయటికి రాగా సైలెంట్ అయిన రచ్చ మరింత రెట్టింపవడంతో ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేస్తున్నారు. అయితే ఈ సమయంలో స్నేహారెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అసలు ఈ గొడవ స్టార్ట్ అయిందే స్నేహారెడ్డి వల్ల అని తెలిసింది. మరి స్నేహారెడ్డి ఏం చేసింది? ఆమె అల్లు అర్జున్కి ఏం చెప్పింది? స్నేహ వల్లే అల్లు అర్జున్కి నెగిటివిటీ వచ్చిందా? స్నేహారెడ్డి వల్లే మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీకి మధ్య గొడవలు మొదలయ్యాయా అనే విషయాలతో పాటు ఆమె గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంచర్ల స్నేహారెడ్డి అలియాస్ అల్లు స్నేహారెడ్డి. ఈమె 1985 సెప్టెంబర్ 29న తెలంగాణలోని హైదరాబాద్లో జన్మించింది. తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, తల్లి కవితారెడ్డి. ఈమెకి నాగురెడ్డి అనే అక్క కూడా ఉంది. ఇక కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారిది నల్గొండ జిల్లాలోని పెద్దూరు కాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం నిమిత్తం హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యారు. ఇలా ఇతనికి రియల్ ఎస్టేట్లో మంచి గుర్తింపు రావడంతో చేయపేరి అగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, ఆరోష్ బ్రెవరీస్ అండ్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, జెలా డిస్టిలరీస్, ఇవెన్షియా ఫార్మా రీసెర్చ్, కేసీఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీలని స్టార్ట్ చేసి వాటి డైరెక్టర్గా కూడా ఉంటున్నారు. అంతేకాకుండా ఎస్ఐటి కాలేజ్ చైర్మన్గా వ్యవహరిస్తూ కొన్ని మూవీస్కి ఫైనాన్షియర్గా కూడా పనిచేయడం గమనార్హం. అలా చంద్రశేఖర్ రెడ్డి గారు కొద్ది రోజుల్లోనే వేరియస్ బిజినెస్ల వల్ల 1000 కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించడం కూడా జరిగింది. ఇక చంద్రశేఖర్ గారు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి కిషన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అలా తర్వాత 2019 ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో చంద్రశేఖర్ గారు ఆ పార్టీకి రిజైన్ చేసి కాంగ్రెస్లో చేరి ఇప్పటికీ అందులోనే కొనసాగుతున్నారు. ఇక స్నేహారెడ్డి తన స్కూలింగ్ని హైదరాబాద్లోని ఓక్రిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివింది. చదువులో చురుగ్గా ఉన్న స్నేహారెడ్డికి ఇంజనీరింగ్ అవ్వాలనే ఆశ ఎక్కువగా ఉండేది. దీంతో తన ఇంటర్ పూర్తవగానే స్నేహారెడ్డి యుఎస్లోని మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సులో జాయిన్ అయింది. అలా ఈమె యుఎస్లో ఉన్నప్పుడు తన క్లాస్మేట్స్ అందరూ స్నేహారెడ్డి అందాన్ని చూసి పొగుడుతూ సినిమాల్లో ట్రై చేస్తే మంచి హీరోయిన్ అవుతావని చెప్పగా అప్పటి నుండి స్నేహారెడ్డికి సినిమాల వైపు ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక అలా తన బీటెక్ పూర్తవగానే హైదరాబాద్కి వెళ్లి పేరెంట్స్ సహాయంతో సినిమాలను ట్రై చేయాలనుకుంది. అలా ఆ మధ్యలో తన మనసులో మాట తన తల్లిదండ్రులకు చెప్పగా వారందుకు ఒప్పుకోలేదు. వీలైతే ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసి తమ బిజినెస్లని చూసుకోమని, రంగుల ప్రపంచం మీద ఆశలు పెట్టుకోవద్దని చెప్పడంతో వేరే దారి లేక స్నేహారెడ్డి తన చదువులపై దృష్టి సారించింది. అలా యుఎస్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బీటెక్ పూర్తి చేసి అక్కడే ఒక కంపెనీలో కొన్ని నెలలు ట్రైనింగ్ తీసుకుంది. దాంతోపాటు ఫ్యాషన్ డిజైనింగ్ మరియు ఇంటీరియర్ డిజైనింగ్లపై కోర్సులను చేసి తనే ఓన్గా బిజినెస్ని స్టార్ట్ చేయాలని ఇండియాకి వచ్చింది. కానీ తన తండ్రి ఓన్ బిజినెస్లకి ఒప్పుకోకుండా స్నేహారెడ్డిని ఎస్ఐటి ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్గా నియమించాడు. అలా ఆ తర్వాత స్నేహారెడ్డి ప్రతి పనిని చాలా శ్రద్ధగా చేయడంతో అది చూసిన తన తండ్రి స్నేహారెడ్డిని స్పెక్ట్రా మ్యాగజైన్ ఎడిటర్గా అపాయింట్ చేశారు. ఇదిలా ఉంటే తన తండ్రికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాంటాక్ట్స్తో తరచూ ఏదో ఒక పార్టీ ఫంక్షన్కి ఇన్విటేషన్ వస్తూ ఉండేది. అలా ఒకసారి ఒక పార్టీకి ఆహ్వానం రావడంతో చంద్రశేఖర్ రెడ్డి గారు వెళ్ళలేక స్నేహారెడ్డిని ఆ పార్టీకి పంపడం జరిగింది. అలా తన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్తో కలిసి స్నేహారెడ్డి ఆ పార్టీకి వెళ్ళగా అందులో అందరూ సినిమా సెలబ్రిటీస్ ఉండడంతో స్నేహారెడ్డి కాస్త టెన్షన్ పడినా ఆ తర్వాత పార్టీని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఒక మలయాళం డైరెక్టర్తో స్నేహారెడ్డికి పరిచయం ఏర్పడింది. తను ఒక మూవీ చేస్తున్నాడని, ఇంట్రెస్ట్ ఉంటే అందులో హీరోయిన్గా చేస్తారా అని అడగ్గా స్నేహారెడ్డి ఎలాగైనా తన లక్ని సినిమాల్లో ట్రై చేయాలని ఒప్పుకుంది. అలా తన తండ్రి సినిమాలు వద్దని చెప్పినా తన తల్లి మాత్రం కూతురుని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక స్నేహారెడ్డిని ఎంకరేజ్ చేస్తూ ఉండేది. ఇక కొత్త టీంతో స్టార్ట్ అయిన మలయాళ మూవీ షూటింగ్లో స్నేహారెడ్డి యాక్టింగ్లో కాస్త తడబడ్డంతో డైరెక్టర్ చీటికి మాటికి తన మీద అరవడం మొదలుపెట్టాడు. దీంతో స్నేహారెడ్డి ఆ మూవీ 50% షూట్ అయ్యాక తన ఈ ఫీల్డ్కి సెట్ అవనని డిసైడ్ అయ్యి సినిమాలకి పూర్తిగా పులి స్టాప్ పెట్టేసి తన బిజినెస్ పనులు చూసుకోవడం మొదలుపెట్టింది. ఇదిలా ఉంటే స్నేహారెడ్డి అక్క నాగురెడ్డికి అప్పటికే పెళ్ళవడంతో తన చిన్న కూతురుకు కూడా పెళ్లి చేయాలని డిసైడ్ అయిన తల్లిదండ్రులు అబ్బాయిని వెతికే పనిలో పడ్డారు. అలా ఒకసారి స్నేహారెడ్డి ఒక పార్టీకి వెళ్ళగా పార్టీ యానిమల్ అయిన అల్లు అర్జున్ యొక్క మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా
అక్కడే కలవడం జరిగింది. అలా మొదటి మీటింగ్లోనే వీరిద్దరికీ మంచి పరిచయం ఏర్పడింది. అక్కడే నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేసుకుని తరచూ పార్టీస్లో కలుస్తూ ఉండేవారు. దీంతో వీరిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో డేట్ చేయడం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే అప్పట్లో వీరిద్దరూ పార్టీకి వెళ్ళిన పిక్స్ టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్ పేపర్స్లో రావడంతో ఫిలిం ఇండస్ట్రీలో అల్లు అర్జున్ స్నేహారెడ్డి గురించి వార్తలు హల్చలవడం మొదలయ్యాయి. ఇక అప్పటికే స్నేహారెడ్డికి తన తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉండడంతో మరోవైపు అల్లు అర్జున్కి కూడా తమ బంధువుల అమ్మాయితో పెళ్లి చేయాలనుకుంటున్నప్పుడే వీరిద్దరూ ధైర్యం చేసి ఇరు కుటుంబాలకి తమ ప్రేమ గురించి చెప్పగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి బాగా తెలుసుకున్న అల్లు అరవింద్ గారు వీరి పెళ్లికి ఒప్పుకున్న చంద్రశేఖర్ రెడ్డి గారు మాత్రం ఒప్పుకోలేదు. ఎందుకంటే అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీలో ఉండడంతో ఒకవేళ ఇప్పుడు తన కూతురుని ఇష్టపడి చేసుకున్న కొన్ని రోజుల తర్వాత హీరోయిన్స్తో ఉన్న క్లోజ్నెస్ కారణంగా తనకు విడాకులు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఒప్పుకోలేదు. ఇక అలా అల్లు అర్జున్ స్నేహారెడ్డిని వదులుకోలేక తన తండ్రి అల్లు అరవింద్ గారిని చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటికి పంపించిన చంద్రశేఖర్ రెడ్డి గారు మాత్రం ఒప్పుకునేవారు కాదు. అలా ఒక వారం తరచూ తనని కలుస్తూ ఫోన్లో కూడా ఇదే విషయంపై మాట్లాడడం, మరోవైపు స్నేహారెడ్డి కూడా పట్టువదలని విక్రమార్కుల్లా పట్టుకుని కూర్చోవడంతో తనకి వేరే దారిలేక ఒప్పుకోవడం జరిగింది. అలా వీరిద్దరికి 2010 నవంబర్ 26న ఎంగేజ్మెంట్ జరిపించగా 2011 మార్చి 6న గ్రాండ్గా వీరిద్దరికి పెళ్లి చేశారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా అయాన్ అనే కొడుకు, అర్హా అనే కూతురు జన్మించింది. ఇక అలా ఎప్పుడైతే వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారో అప్పటి నుండి స్నేహారెడ్డి తన తండ్రితో కలిసి కన్స్ట్రక్షన్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా మొదటిగా ఇప్పుడు వారుంటున్న జూబ్లీ హిల్స్ హౌస్ ని తనే కన్స్ట్రక్ట్ చేసి ఇంటీరియర్ కూడా తనే చేయడంతో అది చూసిన చాలా మంది సెలబ్రిటీస్ కి ఇంటీరియర్ నచ్చి తమ ఇంటి ఇంటీరియర్ కోసం స్నేహారెడ్డి అప్రోచ్ అవుతూ ఉండేవారు. అంతేకాకుండా పిల్లల థీమ్ బర్త్డే పార్టీని అరేంజ్ చేసేందుకు ఈవెంట్ వెంచర్ అనే కంపెనీని కూడా స్థాపించి పికాబూ అనే స్టూడియోని కూడా స్టార్ట్ చేసింది. ఇదిలా ఉంటే తనే ఓన్ గా డిజైన్ చేసే క్లాత్స్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక షోరూమ్ ని కూడా ఓపెన్ చేసింది. అలా ఇప్పుడు స్నేహ భారతి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ని రన్ చేస్తూ వేరియస్ బిజినెస్ల వల్ల స్నేహారెడ్డి 50 కోట్లను సొంతగా సంపాదించగా అందుకు తోడు ఈమె తండ్రికి ఉన్న 1000 కోట్ల రూపాయల ఆస్తిలో ఈమె వాటాగా 500 కోట్ల రూపాయలు కలుపుకొని మొత్తంగా ఇప్పుడు 550 కోట్ల రూపాయల నెట్వర్క్ ని కలిగి ఉందని చెప్పొచ్చు. ఇక అలా స్నేహారెడ్డికి యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ ని గమనించిన అల్లు అర్జున్ తనతో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా యాక్ట్ చేపించాడు. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ పెళ్లికి ముందు మెగా ఫ్యామిలీలో జరిగే ప్రతి ఫంక్షన్ కి పార్టీకి వెళ్తూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే తనకి పెళ్ళైందో అప్పటి నుండి మెగా ఫ్యామిలీకి దూరం అవుతూ వచ్చాడు. ఇక ఒక స్టేజ్ లో భార్య వల్లే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి దూరం అయ్యాడని, అంతేకాకుండా ఉపాసనతో స్నేహారెడ్డికి కొన్ని విషయాల్లో మనస్పర్ధలు వచ్చాయని, దాని కారణంగానే ఆమె పుట్టినరోజు కానీ యానివర్సరీ రోజు కానీ రామ్ చరణ్ కూతురు బారసాలకు గాని వెళ్ళకపోవడంతో ఈ దూరానికి స్నేహారెడ్డి కారణమనే వార్తలు హల్చలయ్యాయి. అందుకు తోడు స్నేహారెడ్డి క్లోజ్ ఫ్రెండ్ అయిన నాగిని భర్త శిల్పా రవిరెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉండడం, అల్లు అర్జున్ తన కోసం నంద్యాలకు వెళ్లి ప్రచారం చేయడంతో అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి గొడవలున్నాయని బహిరంగంగా కన్ఫర్మ్ అయింది. ఇక అలా రోజుకి గొడవలు పెద్దయి మెగా హీరోలు కూడా అల్లు అర్జున్ని, స్నేహారెడ్డిని సోషల్ మీడియాలో అన్ఫాలో చేశారు. కానీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలిచిందో మెగా ఫ్యాన్స్ అందరూ పుష్ప 2ని ఫ్లాప్ చేయాలని ట్రై చేశారు. దీంతో మేకర్స్ ఆ మూవీని పోస్ట్ పోన్ చేయడం కూడా జరిగింది. అలా డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో రికార్డులను కూడా బద్దలు కొడుతుంది. ఇదిలా ఉంటే సంధ్య థియేటర్లో డిసెంబర్ 4న ప్రీమియర్ షో వేయగా అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి అక్కడికి వస్తున్నాడని తెలిసి అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అలా అక్కడ జరిగిన తొక్కిస్లాట్లో ఒక మహిళ మరణించడంతో ఆ మహిళా భర్త పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంతో డిసెంబర్ 13న అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేయగా కోర్టు అల్లు అర్జున్కి 14 రోజుల రిమాండర్ విధించింది. కానీ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ తమ పవర్స్ ని యూజ్ చేసి అడ్వకేట్ నిరంజన్ రెడ్డి ద్వారా హైకోర్టులో బెయిల్ ఇప్పించారని వార్తలు కూడా హల్చలయ్యాయి. ఇక ఈ ఇన్సిడెంట్స్ తో ఇరు ఫ్యామిలీస్ మధ్య మనస్పర్ధలు తొలగి మళ్లీ కలుస్తున్నారనే టాక్ కూడా వినిపించగా ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో రచ్చ మరింత ఎక్కువగా మారింది. ఏకంగా ఆయన ఇంటి మీదకే దాడికి దిగారు కొందరు. మరి చూడాలి చివరికి ఏం జరుగుతుందో. మరి అల్లు స్నేహ గారి రియల్ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.